నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని కాకినాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి సునీల్ తీవ్రంగా ఖండిస్తున్నారు. సీఎం జగన్పై అమానుషంగా దాడి చేశారంటూ ఇళ్లలోని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని, రాజకీయాలు హుందాగా నడపకపోతే ప్రతిపక్షాలు భారీ మూల్యం చెల్లించుకుంటారని సునీల్ వ్యాఖ్యానించారు. మొత్తం కూడా ఎందుకంటే మన ఇంట్లో కానీ మా దగ్గరికి వచ్చిన ఆడవాళ్ళు కూడా ఇదేంటంటే అంత దారుణం జరిగింది, మీరందరూ కూడా బయటికి వెళ్ళి మాట్లాడాలని మహిళలే పెద్ద ఎత్తున మమ్మల్ని రోడ్ల మీదకి తోసే పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం రాజకీయాలని ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. మొట్టమొదటిసారిగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న గొప్ప పరిపాలన ఏదో రకంగా అడ్డుకోవాలి అని మొదటి నుంచి కూడా ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు ఆయన అడ్డుకునే విధానం అయితే కానీ, ఆయన సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకునే విధానం అంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎలక్షన్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని కానీ అవన్నీ కూడా అడ్డుకునే విధంగా కూడా, ఎందుకంటే బస్సు యాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఆయనకి లభిస్తున్న ఆదరణ అంతా కూడా చూసి ఓర్వలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలని చెప్పి ఇంత దుశ్చర్యకి పాల్గొన్న ఎవరైనా కూడా దీన్ని ఖండించాలి. ఈ రోజున ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తిగత విమర్శలు కానీ, వ్యక్తిగతంగా అసత్య ప్రచారాలు కానీ, వ్యక్తిగత దూషణలు కానీ, ఈ విధమైన వైలెన్స్ కానీ తీసుకురావడం చాలా చాలా దారుణం అని చెప్పి అందరూ గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా యువత అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ రోజున